హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఉల్లిగడ్డ ఎండు చేపలు. మీరు ఇప్పటి వరకు ఎండి చేపల్ని ఎన్నో రకాలుగా ట్రై చేసుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ రెసిపీ కొత్తగానే కాదండోయ్, చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చూసేద్దాం. ముందుగా మనం ఈ ఎండు రొయ్యల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. ఒక్కో ఎండు రొయ్యను తీసుకొని దాని తల తోకను తొలగించి కేవలం మధ్య భాగాన్ని మాత్రమే మనం వండుకోవడానికి ఉపయోగిస్తాం. అంటే మనం ఒక 100 గ్రాముల రొయ్యల్ని కనుక తీసుకుంటే అందులో కేవలం 50 నుంచి 60 గ్రాములు మాత్రమే మనకు వంటకు పనికొస్తాయి. మిగిలినదంతా వేస్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ బాక్స్లోని రొయ్యలు మొత్తం వేస్ట్ అన్నమాట. ఈ పక్కన ఉన్న రొయ్యల్ని మాత్రమే మనం వండుకోవడానికి ఉపయోగిస్తున్నాం. చాలా వేస్ట్ అయిపోయింది కదండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకొని దానిపై శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఎండు రొయ్యల్ని ఒక తీసుకొని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలను ఈ రకంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అది కాస్త వేడవ్వగానే అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కూడా కాస్త వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అప్పుడు కాస్త త్వరగా వేడెక్కుతుంది ఆయిల్. అప్పుడప్పుడు చెక్ కూడా చేసుకోండి. ఇప్పుడు వేడెక్కగానే మనం అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి.
ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ప్యాన్‌లో వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి. అంటే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉంది. మళ్ళీ ఒక్కసారి మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కింద అడుగు అంటే అవకాశం ఉంది కాబట్టి తీసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ఇందులో మన రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాం. మీ రుచికి సరిపడేంత ఉప్పు మీరు వేసుకోండి. ఒకటి కాదు, 1½ స్పూన్ వేసుకున్నామండి. మళ్ళీ బాగా కలుపుకోండి. ఉప్పు కూడా రొయ్యలకు, ఆనియన్స్‌కి అన్నిటికీ పట్టేలా బాగా కలపండి. ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్ల కారం అయితే నేను వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు, ఎందుకంటే కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. కాబట్టి మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి.
ఇక్కడ నేను ఒక్కసారి టేస్ట్ కోసం కాస్త స్పూన్‌లో తీసుకొని నోట్లో వేసుకున్నానండి. ఎంత బాగుందో! అంటే ఉప్పు, కారం ఇవన్నీ నా రుచికి తగినంతగా వేసుకున్నాను కాబట్టి చాలా బావుంది. ఇంకేంటి మన ఎండు రొయ్యలు, ఉల్లిగడ్డల కూర రెడీ. సో, చక్కగా ఒక బౌల్‌లోకి తీసుకొని కాస్త దానికి కొత్తిమీరు, ఆనియన్స్ మీకెలా కావాలంటే అలా గార్నిష్ చేసుకొని మీ కుటుంబంతోటి, మీ రిలేటివ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఎవరితోటైనా పంచుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, share and subscribe. Thank you.